వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాలి చెప్ప బాయ్ బాయ్. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే అసలు వినాయక చవితికి వినాయకుని దగ్గరికి వెళ్ళామేమో అనుకున్నాము. అట్లాంటిది ఇంకా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో ఈరోజు పూజ ఉందని మమ్మల్ని ఇన్వైట్ చేశారు. ఇప్పుడే వచ్చాము. మాతో పాటు మీరు కూడా లోపలికి వచ్చి ఆ వినాయకుడి ఆశీర్వాదం తీసుకుంటారని ఈ వ్లాగ్ చేస్తున్నాను. వీడియో మిస్ అవ్వకుండా మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నిజంగా ఇండియాలో ఉంటే అయితే ధూమ్ధామ్ చేసుకుందాం వినాయక చవితి. గల్లీకో వినాయకుడు, వాడవాడకో వినాయకుడిని పెట్టేవాళ్ళు. ఇంకెక్కడైతే కనీసం బయట స్టేజెస్ పెట్టడానికి కూడా లేదు. చాలా మిస్ అవుతున్నాము వినాయక చవితిని. ఇప్పుడు మేము ఉంటున్న కమ్యూనిటీలో అయితే ఎప్పుడూ పెట్టరట. లక్కీగా మా ఆయన వాళ్ళ ఆఫీస్లో పెట్టిరు కాబట్టి మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోగలిగినాం. పూజ అని చెప్పిరు, పంతులే కనిపిస్తలేడేంది అని అనుకోకండి. ఇంకా పంతుల్ని ఎక్కడ వెతికి తీసుకొస్తాము, అందుకని మేమే అందరం కలిసి పూజ చేసేసినాం. ఈ ఒక్కరోజు మేము అందరం పంతులమైనాము, ఒక్కరోజు సీఎం లాగా. ఈ పిల్లలు మనం ఎట్లా చేస్తే అట్లా చేస్తారు కదా. ఎందుకు చేస్తున్నాం, ఏంటి కారణం ఏం తెలియకున్నా సరే మనం ఏం చేస్తున్నామా వాళ్ళు అదే చెయ్యాలి. అందుకే మా బుడ్డోడు కూడా అట్లనే నేను మొక్కుతున్నా అని వాడు మొక్కుతున్నాడు. తమ్ముడు మొక్కిండు, మరి అన్న మొక్కద్దా ఈడు కూడా వెళ్ళిండు. ఇంకా పిల్లలు వినాయకుని ముందు గుంజిలు తీస్తే చాలా మంచిది, బాగా చదివొస్తుందిరా అని చెప్పి గుంజిలు తీయమంటే నేను తర్వాత తీస్తాలే అని వచ్చి తర్వాత ఒక్కడే వెళ్ళి తీసొచ్చిండు. అంటే వాడు గుంజిలు తీయడం నేను వీడియో తీస్తా కదా, అందుకే. ఇంకా ప్రసాదాలు కూడా ఒక్కొక్కరం ఒక్కొక్కటి తీసుకొచ్చినాము. ఒకరు పులిహోర, ఒకరు సేమియా పాయసము, ఒకరు మోదకాలు. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆఫీస్ లోపలే ప్రసాదాలు తినేసినాము. అవును, కానీ ప్రసాదాలు అంటే గుర్తొచ్చింది. మేము చిన్నప్పుడు అయితే ప్రసాదాల కోసమే వినాయకుని దగ్గరికి వెళ్ళే వాళ్ళము, రోజొక్క ప్రసాదం తినొచ్చు కదా అని. మరి మీలో ఎంతమంది మాలాగా ప్రసాదం కోసమే వెళ్ళేవాళ్ళు? అరే ఏం చేస్తున్నారా ఇక్కడ? రే ఏం చేస్తున్నారా? ఏంటి ఆఫీస్లో జనాలే లేరు అనుకుంటున్నారా? మేము పూజ చేసింది సండే రోజు, మన వాళ్ళు మాత్రమే వచ్చిర్రు. అందుకే కదా ఇంత ఫ్రీగా ఉంది, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇంకా ఈ పిల్లలకైతే ఎప్పుడూ ఆటలు కావాలి, అది ఆఫీసా ప్లే గ్రౌండా అని ఏం చూడరు. డెకరేషన్ ఎలా ఉంది? బాగుంది కదా. ఇది వినాయక చవితి రోజే ఆఫీస్ వాళ్ళే డెకరేట్ చేసి పెట్టిర్రు. ఇప్పుడే పూజ అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇంకా బాగా జరిగింది పూజ మాత్రం. మీకు ఎలా అనిపించింది? బాగుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.